అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. అందరూ ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ ని నేడు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే ఎన్నో ఆశలు బడ్జెట్ మీద పెట్టుకొని ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా మేలు ఈ బడ్జెట్ చేయబోతుంది, ఆశాజనకంగా ఏ విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయని నా సొంత మాటల్లో సూక్ష్మంగా బ్రీఫ్ గా వివరించే ప్రయత్నం చేస్తాను. అందులో కూడా హౌసింగ్ లో కానీ, కనెక్టివిటీలో కానీ, ఇరిగేషన్ లో కానీ ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనేది బ్రీఫ్ గా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా మొదటిది హౌసింగ్ విషయంలోకి వస్తే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది ఎంత మంచి స్కీమో ఆ లబ్ధిదారులకి బాగా తెలుసు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత కూడా ఈ 5 సంవత్సరాల్లో 3 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కేంద్రం వెల్లడించింది. ఆ విషయంలో చూసుకుంటే 2014 నుంచి 2019 పీరియడ్లో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కూడా గతంలో 2014 నుంచి 19 పీరియడ్లో పెద్ద ఎత్తున అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కి 11 లక్షలకు పైగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన హౌసెస్ కేటాయించడం జరిగింది. ఈసారి కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన షేర్ అనేది ఉండబోతుందని అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్కి వస్తే కనెక్టివిటీ విషయానికి వస్తే, కనెక్టివిటీలో రోడ్ వేస్ విషయానికి వస్తే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్స్ చాలా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి. చెన్నై సూరత్ కానీ, ఆంధ్రగుండా పాస్ అయ్యే చెన్నై సూరత్ హైవే కానీ, విజయవాడ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే కానీ, మళ్ళీ NH16 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ కానీ, ప్లస్ నాగపూర్ నుంచి విజయవాడ వచ్చే ఎక్స్ప్రెస్ వే కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. వీటికి తోడు ఎక్స్ట్రాగా అదనంగా గతంలో వినిపించిన అనంతపూర్ నుంచి అమరావతి రోడ్వే ప్రాజెక్టు కూడా మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. NH16 విషయంలో ఆల్రెడీ 6 లైన్ ప్రాజెక్టుగా దాని ఎక్స్పాన్షన్ జరుగుతూ వస్తూ ఉంది. ఇకపోతే రైల్వేస్ విషయానికి వస్తే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కడప బెంగళూరు లైన్ విషయంలో ముందడుగు వేసే ప్రయత్నం అయితే ఉంటుంది. అమరావతి రైల్వే లైన్ కూడా అది మళ్ళీ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా తిరిగి పూర్తి స్థాయిలో పనులు పూర్తయ్యేలాగా ఉండబోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నడికుడి శ్రీకాళహస్తి 2014 నుంచి 19 పీరియడ్లో అప్పటి ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ తగిన పూర్తి చేసి రైల్వే డిపార్ట్మెంట్కి అప్పగించినప్పటికి కూడా చాలా వరకు పనులు అయితే పూర్తయినాయి. కానీ 2019 నుంచి 2024 పీరియడ్లో చాలా వరకు పనులు నత్తనడకనే సాగుతున్నాయి, కానీ ఎక్కడ పూర్తి స్థాయిలో అయితే జరగలేదు. ఆ రైల్వే లైన్ కంప్లీట్ అయ్యే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పోర్ట్స్ విషయానికి వస్తే, గతంలోనే కృష్ణపట్నం పోర్టు విషయంలో ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కృష్ణపట్నం మేజర్ రోల్ ప్లే చేస్తుంది కనుక సో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాకి నిధులు కూడా గతంలోనే కేటాయించడం కూడా జరిగింది. ఆ విషయంలో ఇంకా మంచి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దేశంలో ఎప్పటి నుంచో వినపడుతున్న దుర్గరాజపట్నం పోర్టుని నాకు తెలిసినంత వరకు హోల్డ్లో పెట్టే అవకాశం అయితే ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఇస్రో గతంలో రైజ్ చేసిన సెక్యూరిటీ కన్సర్న్స్ దృష్ట్యా దాన్ని తిరిగి మళ్ళీ హోల్డ్లోనే పెట్టే అవకాశం ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. మరొకటి ఇరిగేషన్ విషయానికి వస్తే, పోలవరం అనేది 10 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్ట్ అవుతూనే ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేని పరిస్థితి. పోలవరానికి ఉన్న ఫండింగ్ విషయంలో కానీ, R&R ప్యాకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పోలవరం అనేది రేపు దేశంలో రాబోయే గంగా కావేరీ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్లో పోలవరం అనేది మేజర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలవరాన్ని తగిన ఒక 1 or 2 yearsలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఇవే కాక ఇంకా సెంట్రల్లీ ఫండెడ్ ప్రాజెక్ట్స్లో అమృత్ కానీ, స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్స్లో ఉన్న ఫండింగ్ కానీ ఇవన్నీ కూడా అదనంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కేంద్ర స్కీమ్స్లో గతంలో కూడా 2014 నుంచి 19 పీరియడ్లో పెద్ద ఎత్తున జరిగిన ప్రతి క్యాబినెట్ డెసిషన్లో
ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒకటి కేటాయించడం అయితే జరుగుతూ వస్తూ ఉంది. అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కేంద్రం అప్పుడు వెనకడుగు వేసినప్పటికీ స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ముందుకు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనుకున్న అప్పుడు ప్రభుత్వం దాన్ని అంగీకరించకపోవడం, వెనకడుగు వేయడం కూడా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది. తిరిగి మళ్ళీ స్పెషల్ ప్యాకేజ్ రూపంలో ఈ బడ్జెట్లో ఉంటుందా, లేకుంటే బడ్జెట్ తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటుందా అనేది నాకు తెలిసినంత వరకు బడ్జెట్లో అయితే దాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక స్పెషల్ ప్యాకేజ్ తీసుకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. గతంలో కూడా 2014 నుంచి 19 పీరియడ్లో చివరి దశలో వచ్చేతలకి అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చాలా వరకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించుకొని వేరే అవసరాలకైతే వాడుకున్న మాట మటుకు వాస్తవమే. గతంలో నిర్మలా సీతారామన్ గారు కూడా అదే విషయాన్ని లేవనెత్తి మాకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం లేదు, అందుకనే నిధులు ఏవైతే ఇవ్వాలో అవి ఆపి ఉన్నామని కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా తెలియజేశారు గతంలో. అంటే 2014 నుంచి 19 పీరియడ్లో ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత. కానీ ఇక మీదట సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉంటే ఆ ఫండింగ్ విషయంలో ప్రభుత్వం కూడా దేనికైతే నిధులు రిలీజ్ చేశారో దానికి మాత్రమే వాడుకొని ఆ శాఖ యొక్క అభివృద్ధికి కానీ ఆ ప్రాజెక్ట్స్ యొక్క అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ కూడా పాటుపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్.